शांति। ओम शांति। गुड मॉर्निंग। ये जो साकार मुरली 7/12/21 बाबा चौतर मीठे बच्चे, दिल वाला बाप आए हैं, तुम बच्चों की दिल लेने, इसलिए साफ दिल बन। తండ్రి శివ బాబా దిల్వాలా బాబా చెప్తారు, మీఠే బచ్చే దిల్వాలా అంటే మన మనసును తీసుకునేవాళ్ళు. శివ బాబా వచ్చినారు మన మనసును తీసుకునే అందుకోసం. అందువల్ల మనసును చాలా క్లీన్గా పెట్టుకోవాలి, శుద్ధంగా పెట్టుకోవాలి మనసుని. అప్పుడే బాబా దాన్ని తీసుకుంటారు, దాంట్లో ఉంటారు బాబా. ప్రశ్న, सतयुगी पद का मदार मुख्य किस बात पर है? అంటే సత్యుగాని పదవికు ముఖ్య ఆధారం ఏ మాటలో ఉంది? आंसर, पवित्रता पर। मुख्य है ही पवित्रता। सेंटर पर जो आते हैं उनको समझाना है, अगर पवित्र नहीं बनेंगे तो नॉलेज बुद्धि में ठहर नहीं सकती है। योग सीखते सीखते अगर पतित बन गए तो सब कुछ मिट्टी में मिल जाएगा। अगर कोई पवित्र नहीं रह सकते हैं तो भले क्लास में न आए, परवाह नहीं करनी है। जो जितना पढ़ेंगे पवित्र बनेंगे उतना धनवान बनेंगे। బాగా చెప్తారు, పవిత్రతనే ముఖ్యం. సెంటర్స్లో ఎవరెవరు వస్తారు వాళ్ళు చెప్పాలి. ఒకవేళ పవిత్రంగా ఉండేదానికి కాలేదంటే నాలెడ్జ్ బుద్ధిలో ఉండదు, అంటే ధారణ కాదు, ఎగిరిపోతుంది నాలెడ్జ్. యోగా నేర్చుకుని ఒకవేళ ఎవరైనా పతిత అయిపోయినారంటే అన్నీ మట్టిలో కలిసిపోతుంది వాళ్ళు చేసిన సంపాదనతో. ఒకవేళ పవిత్రంగా ఉండేదానికి కాలేదంటే వాళ్ళు క్లాస్లో రాలేదంటేనూ పర్వాలేదు, పట్టించుకోకూడదు. ఎవరు ఎంత చదువుతారు, ఎంత పవిత్రంగా ఉంటారు, అంతే ధనవాన్ అయిపోతూ ఉంటారు. మరి పాట ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్, అంటే ఫైనల్గా ఆ రోజు వచ్చింది. ఈరోజు ఏ రోజు? పరమాత్మని మిలన్ చేసే రోజు. వాళ్ళ కోసమే కదా మనం ఎంత భక్తి చేసినాం, ఎక్కడెక్కడ మనం తిరిగాం పరమాత్మ కోసం. వాళ్ళు ఫైనల్గా వచ్చినారు. ఓం శాంతి. रूहानी बच्चे जानते हैं कि अभी वो दिन फिर आया है। कौन सा दिन? ये तो सिर्फ बच्चे ही जानते हैं कि भारत में फिर से स्वर्ग के आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है। अतः लक्ष्मी नारायण का राज्य स्थापना हो रहा है, तो बच्चों को कितनी खुशी होनी चाहिए। जिस पतित पावन बाप को हम पुकारते हैं वो आया हुआ है। वही लिबरेटर गाइड अथवा दुख हरता सुख करता है। एक बात लिबरेट किया फिर फंसे कैसे, ये किसको भी पता नहीं। ऐसे पत्थर बुद्धि मनुष्यों को समझाने में कितना मेहनत लगती है। ड्यूटी भी देखो कैसे रखी है बाप के ऊपर। मूत पलिती कपड़ों को आकर के साफ कर। బాబా చెప్తారు, ఆత్మిక బిడ్డలకు అర్థమైంది ఏ రోజు వచ్చింది ఫైనల్గా. అంటే మీకు మాత్రమే ఇది తెలుసు. ఈ భారతదేశంలో మళ్ళీ స్వర్గం అంటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. అంటే లక్ష్మీనారాయణ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు బిడ్డలకు ఎంత సంతోషం ఉండాలి. ఏ పతిత్ పావన్ తండ్రిని మనం పిలుస్తూ ఉంటామో ఆ తండ్రి వచ్చేసినారు. వాళ్ళే లిబరేటర్ గైడ్, అంటే దుఃఖహర్త సుఖకర్త అయినారు బాబా. సో దుఃఖం నుంచి విడిపించేస్తారు. అందరినే విడిపించిన తర్వాత, ముక్తికి పోయిన తర్వాత
మళ్ళీ ఎట్లా ఇరుకుని పోయినారు, ఇది కూడా మనుషులకు తెలీదు. రాయి బుద్ధి మనుషులు. వాళ్ళకు ఇదన్నీ విషయాలు వివరంగా చెప్పాలంటే మనం ఎంత కష్టపడాలి. పరమాత్మ కూడా వచ్చి ఎంత శ్రమ పడతారు ఒక్కొక్కరినే రాయి బుద్ధిని బుద్ధి చేసానికి. శివబాబా పైన డ్యూటీ కూడా ఎట్లా ఉంది చూడండి. ఏం డ్యూటీ బాబా పైన? ఎట్లా మూత్ పలితి అంటే ఇంత అసహ్యంగా ఉండే గుడ్డలను వచ్చి క్లీన్ చేయండి చెప్తారు. ఆత్మలందరూ ఎంత పతిత్ అంటే పతిత్ అశుద్ధ ఆత్మ అయిపోయినారు. దాన్ని క్లీన్ చేసేది బాబా డ్యూటీ. సో ఆత్మ మరి శరీరం రెండు పవిత్రంగా ఉంటే దేవతలు అయిపోతారు. దేవతలదే ఆత్మ మరి శరీరం రెండు పవిత్రంగా ఉంటుంది. రావణ్ రాజ్యంలో శరీరం ఎవరిది పవిత్రంగా లేదు, ఉండేదానికి లేదు. అంటే అందరూ శరీరం తీసుకుంది పతిత్ నుంచి, అంటే వికారం నుంచి అందరూ జన్మం తీసుకున్నారు. అందువల్ల శరీరం పతితగానే ఉంది. తో ఈ మాటలంతా వేరే ఎవరికి తెలియదు కూడా. పరమాత్మనే వచ్చి మనకు చెప్తారు. तो बाबा ने पिलिచిన आकर आत्मा कुछ पवित्र है तो प्रभाव निकलता है. सारी बाबा చెప్తారు करके आत्मा कुछ पवित्र है तो प्रभाव निकलता है, परंतु फिर भी पतित तो बनना ही है. అంటే కొందరు కొత్తగా ఆత్మలు పైన ఉండి వస్తారు. వాళ్ళు పైన ఉండి వచ్చిన దానివల్ల పవిత్రంగా ఉండే దానివల్ల కొంచెం వాళ్ళది ప్రభావం ఏమో ఉంది. అయినా కూడా వాళ్ళు పతిత్ అయిపోతారు, లాస్ట్లో పతిత్ అయిపోతారు. तो बेहद का बाप पतित पावन आकर के कहते हैं ये 5 विकार शैतान है, इसको छोड़ो. अगर मेरी नहीं मानेंगे तो तुमको धर्मराज तंग करेगा. तुम ऑलमाइटी अथॉरिटी का कहना नहीं मानते हो तो धर्मराज बहुत कड़ी सजा देंगे. बाप आया है पावन बनाने. तुम जानते हो हम ही पावन देवी देवता थे. అంటే బాబా చెప్తారు బేహద్ తండ్రి పతిత్ పావన్, వాళ్ళనే మనం చెప్తాం పతిత్ పావన్. ఈ 5 వికారాలని శైతాన్ని చెప్తారు, దీని వదిలేని చెప్తారు తండ్రి. బేహద్ తండ్రి వచ్చి చెప్తారు ఈ 5 వికారాలు శైతాన్, దీని వదిలేయండి అట్లా అని. ఒకవేళ మనం తండ్రి మాట వినలేదంటే బాబా చెప్తారు మీకు ధర్మరాజా చాలా హింస చేస్తాడు. శివబాబా డైరెక్ట్గా చెప్తారు నా మాట వినలేదంటే మిమ్మల్ని ధర్మరాజా హింస చేస్తాడు. మీరు ఆల్మైటీ అథారిటీ తండ్రి చెప్పే మాటలు వినలేదంటే, ఒప్పుకోలేదంటే ధర్మరాజా చాలా పెద్దగా శిక్ష ఇస్తాడు. అంటే చాలా కఠినంగా ఉండే పనిష్మెంట్ ఇస్తాడు ధర్మరాజు. శివబాబా చెప్పే మాట మనం వినలేదంటే. తండ్రి వచ్చిందే మనందరినీ పావన్ చేసాని కోసం. మీకు తెలుసు, ఏం తెలుసు, ఇప్పుడు మనమే పావన్ దేవీ దేవతగా ఉంటాం. ఇప్పుడు మనమే పతిత్ అయిపోయినాం. తో పతిత్ అయిన దానివల్ల శివబాబా వచ్చి మన పావన్ చేస్తారు. तो अभी फट से वो छोड़ देना चाहिए ना. देहाभिमान भी शैतान की मत है, वो भी छोड़ना पड़े. पहले नंबर का जो विकारी पहले नंबर का जो विकार है वो भी छोड़ना पड़े. वो दिन भी आएगा जो बाप के साथ इस सभा में कोई पतित बैठ नहीं सकता है, किसको भी अलाउ नहीं करेंगे. मूत पलिती को निकालो बाहर, इंद्र सभा में आने नहीं देंगे. फिर बल कोई कितना भी करोड़पति हो व क्या भी हो सभा में आ नहीं सकते. అంటే బాబా చెప్తారు
దేహ అభిమానం కూడా శైతాన్ మతం. అయితే బాబా చెప్పిన వెంటనే మనం వదిలేయాలి కదా వికారాలని, దేహాభిమాన్ని. దాన్ని కూడా వదిలేసేయాలి. దేహాభిమాని మొదటి నంబర్ వికారం, దాన్ని కూడా కంప్లీట్గా వదిలేయాలి మనం. కామ్ వికారం, దేహాభిమానం, క్రోధం, ఈ వికారాలంతా వదిలేయాలి. ఒకరోజు అట్లా కూడా వస్తుంది. తండ్రి చెప్తారు, ఈ సభలో ఎవరు పతితో వచ్చి కూర్చున్నానికి కాదు, ఎవరిని అలౌ చేసేలేదు. పతిత్ మూత్ పలితి వాళ్ళని బయట తీసేయండి అని చెప్తారు బాబా. ఇంద్ర సభలో ఎవరు ఇంట్లో వచ్చి కూర్చోడానికి లేదు. పతిత్ మనుషులు వాళ్ళు ఎంతైనా కరోడ్పతి ఉండాలి, కోటేశ్వర్లు ఉండాలి. బాబా చెప్తారు, పతిత్ వచ్చి ఈ సభలో కూర్చోడానికి కాదు. బాహర్ మే బల్ ఉస్కో సమజాయా జాతా హై. వాళ్ళని బయట కూర్చోపెట్టి చెప్పాలి. లోపల బాబా వచ్చినప్పుడు మాత్రం ఆ సభలో అశుద్ధ వికారి ఆత్మ వచ్చి కూర్చోడానికి కాదు. పరంతు బాప్ की సభా में అలౌ नहीं किया जाता है. బయట కూర్చొని ఎంతైనా చెప్పండి. అయితే బాబా వచ్చిన ఈ సభలో వాళ్ళని అలౌ చేయకూడదు, వికారి మనుషులు. అభి అలౌ किया जाता है भीति के लिए, फिर नहीं. अभी भी बाबा सुनते हैं. कोई पतित आकर के बैठे हैं तो बाबा को अच्छा नहीं लगता है. ऐसे बहुत है जो चिप करके आकर के बैठते हैं. ऐसे को बहुत सजा खानी पड़ेगी. శివ బాబా చెప్తారు. ఏమో అప్పుడు అలో చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం టెంప్టేషన్ ఇచ్చేదానికోసం, పవిత్రంగా ఉంటే స్వర్గంలో మాలిక్ అవుతాను, అట్లా టెంప్టేషన్ కోసం కొంచెం సరి అని చెప్పేది. అయితే మళ్ళా బాబా చెప్తారు, అలవే చేయకూడదు. వాస్తవంగా ఎవరైనా పతితో వచ్చి కూర్చుంటే బాబాకు కొంచెం కూడా ఇష్టమే లేదు వచ్చి కూర్చున్నట్టే. ఇట్లా చాలామంది ఉన్నారు, గుప్తంగా వచ్చి కూర్చునేస్తారు బాబా వచ్చే సభలో. ఇట్లా వాళ్ళకు చాలా పెద్ద పనిష్మెంట్ ఏమో ఉంటుంది. ఎవరు గుప్తంగా తెలియకుండా వచ్చి కూర్చుంటారు పతిత్ మనుషులు, వాళ్ళకు పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. मंदिरों में टीकानों में स्नान करके जाते हैं, बिगर स्नान कोई जाते तो नहीं हैंगे ना. ఇప్పుడు దేవాలయం పోదారు, పుణ్యస్థానానికి అంతా పోదారు, స్నానం చేయకుండా పోరు కదా. సో స్నానం కంపల్సరీ చేయాలి. వహే స్థూల స్నానం, అదంతా స్థూలంగా స్నానం చేసేది. అయినా అక్కడ పోతే స్నానం కంపల్సరీ చేస్తారా లేదా? ఇది మరి జ్ఞాన స్నానం. ఈ జ్ఞాన స్నానం కంపల్సరీగా చేయాలి ఇక్కడ బాబా ముందు పోవాలంటే. तो इससे भी शुद्ध होना पड़े. यही ज्ञान स्नान, इससे भी शुद्ध होना पड़े. कोई मांसाहारी भी आ नहीं सकते. जब समय आएगा तो बाबा स्ट्रिक्ट हो जाएंगे. दुनिया में देखो भक्ति का कितना जोर है. जो अधिक शास्त्र पढ़ते हैं वो शास्त्री का लक़ब लेते हैं. अभी तो तुम तो अभी संस्कृत आदि सीख करके क्या करेंगे. अभी बाप तो कहते हैं सब कुछ भूल जाओ, सिर्फ एक बाप को याद करो. అంటే శివబాబు చెప్తారు, ఇక్కడ చాలా శుద్ధంగా రావాలి. మాంసాహారి కూడా వచ్చి కూర్చోడానికి లేదు. ఒకటేమో వికారంలో పోయే వాళ్ళు కూర్చోకూడదు. ఇక్కడ ఈ సభలో మాంసాహారి కూడా కూర్చోకూడదు. సమయం వచ్చినప్పుడు బాబా చాలా స్ట్రిక్ట్గా అయిపోతారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూడండి ఎంత భక్తిది ఫోర్స్ జోరుగా ఉంది. భక్తి అంటే శాస్త్రాలంతా చదువుతారు, వాళ్ళకు శాస్త్రాన్ని అవార్డు దొరుకుతుంది. శాస్త్రవాదులకు టైటిల్ కానీ అవార్డు కానీ దొరుకుతుంది. బాబా చెప్తారు, మీరు సంస్కృత్ అంతా నేర్చుకుని ఏం చేస్తారు? శివబాబు చెప్తారు, అదంతా మర్చిపోండి. ఒక్క శివబాబా తలంపు మాత్రమే మనం చేయాలి. అప్పుడే మనం పవిత్రం అయ్యేసి విష్ణుపురిగు మాలిక అయిపోతాం.
బాబా తలంపు ఆధారంలోనే, వేరే అంతా ఏం చేసేది పురుషోं वेस्ट। तो जब इस बात को अच्छी रीति समझ जाएंगे तो ये शास्त्र आदि सब भूल जाएंगे। పవిత్రంగా బాబా తలంపులో ఉండి పవిత్రంగా ఉంటే విష్ణుపురిగు మాలిక అయిపోతాను, ఈ మాటని బాగా అర్థం చేసుకుంటే అప్పుడు శాస్త్రాలంతా మర్చిపోదు। ये जो पढ़ाई पढ़ कर के बैरिस्ट्री आदि बनते हैं, उन सबसे ऊंची पढ़ाई ये है जो परमात्मा नॉलेजफुल आकर के पढ़ाते हैं। అంటే బాబు చెప్తారు, ఈ చదువు బ్యారిస్ట్రీ కానీ ఇదంతా ఏం చదువుతారు, దాని అంతటికంటే శ్రేష్టమైన చదువు పరమాత్మ వచ్చి జ్ఞానం ఏమి ఇస్తారో అది। ఈ పరమాత్మ జ్ఞానం చదివేదే చాలా శ్రేష్టమైన చదువు। तो उनको कहते भी है पतित पावनाव, परंतु ये नहीं जानते हैं कि हम पतित हैं। बाबा तो ये समझाते रहते हैं, सतयुग को कहा जाता है रामराज, कलयुग को कहा जाता है रावण राज। इस समय सब पतित हैं। पावन देवी देवताएं तो मंदिर में पूजे जाते हैं और उनके आगे पतित जाकर के माथा टेकते हैं। इससे सिद्ध होता है कि वो पवित्रता में सबसे ऊंचे, सन्यासी से भी ऊंचे हैं देवताएं। सन्यासियों का मंदिर थोड़ी बनता नहीं है। అంటే శివబాబాని పతిత్ పావన్ రండి అని చెప్పి పిలిచినాం కదా, అయితే మనుషులకు ఇది తెలియలేదు, వాళ్ళు స్వయం పతిత్గా ఉన్నారు అట్లా అని। బాబా మనకి దాన్ని విషయాలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు। సత్యుగాని రామరాజ్యం, కలియుగాని రావణ రాజ్యం చెప్తారు। ఈ సమయంలో మనుషులందరూ పతితుగా ఉన్నారు। పావన్ దేవి దేవత మందిర్లో పోయి పూజ చేస్తారు దేవతల్ని, వాళ్ళ ముందు పతిత మనుషులు నమస్కారం చేస్తారు। దీని నుంచి ఏం సిద్ధ అవుతుందంటే దేవీ దేవతలు చాలా పవిత్రంగా శ్రేష్టంగా ఉన్నారు। సన్యాసులు కూడా అంత శ్రేష్టం లేదు, సన్యాసుల కంటే దేవతలు చాలా శ్రేష్టం। సన్యాసులకు దేవాలయం ఏమి చేసి ఇచ్చలేదు, దేవతలకు మాత్రమే దేవాలయం చేస్తారు। तो ఇప్పుడు अभी जब तमो प्रधान भक्ति में चले गए तभी फिर उनका चित्र रखते, उनको कहा जाता है तमो प्रधान भक्ति। मनुष्यों की पूजा, 5 तत्वों की पूजा। जब सतो प्रधान भक्ति थी तो एक की పూజ होती थी। అంటే బాబు చెప్తారు, ఇప్పుడంతా మనుషులు ఎంత తమో ప్రధాన్ భక్తి చేస్తారంటే వాళ్ళది కూడా సన్యాసులది కూడా చిత్రాలు పెట్టుకుంటారు। వాళ్ళది పూజ తమో ప్రధాన్ భక్తి అని అర్థం। మనుషుల్ని పూజ చేసేది, తత్వాలని పూజ చేసేది, ఇదంతా తమో ప్రధాన్ భక్తి। ఎప్పుడు సతో ప్రధాన్ భక్తి ఉండిందో అప్పుడు ఒక్క శివబాబాని మాత్రమే మనం పూజ చేస్తూ ఉంటేమి, దాని అవ్య బిచారి భక్తి అని చెప్తూ ఉంటాయి। అవ్య బిచారి అంటే ఒక్కరిదే పూజ చేస్తూ ఉంటేమి పవిత్రంగా శుద్ధంగా బాగుంటుంది। देवताओं को भी ऐसे उसने बनाया। ఆ శివబాబా పరమాత్మనే దేవతలను కూడా ఇట్లా పూజ్యంగా తయారు చేస్తున్నారు। तो पूजा भी होनी चाहिए एक की, वास्तव में ओकरदे पूजा चाहिए, परंतु ये भी ड्रामा बना हुआ है। तमो प्रधान सतो प्रधान, सतो रजो तमो में आना ही है। అంటే వాస్తవంగా ఒకరిదే పూజ చేయాలి, ఆయన డ్రామాలో కూడా ఇట్లానే ఉంది। సతో ప్రధాన్ నుంచి సతో రజో తమోలో రావాల్సిందే। यहाँ भी ऐसे है, कोई सतो प्रधान बन जाते हैं, कोई सतो कोई रजो। तो ఇక్కడ కూడా బాబా బిడ్డలు కూడా కొందరు సతో ప్రధాన్ అయిపోతారు, కొందరు సతో అవుతారు, కొందరు రజో తమో అవుతారు। सतयुग में फर्स्ट क्लास सफाई रहती है, वहाँ शरीर का तो कोई मूल्य नहीं रहता। बिजली पर रख कर के रखा और खलास, ऐसे नहीं
हड्डियाँ कोई नदियों में जा कर के डालते हैं, ऐसे भी नहीं शरीर को कहाँ उठा करके ले जाएंगे। ये तकलीफ़ की बातें तो होती नहीं हैं। बिजली में डाला खलास। यहाँ शरीर के पिछाड़ी कितना मनुष्य रोते, याद करते हैं, ब्राह्मण को खिलाते हैं। वहाँ ये कोई भी बात नहीं होगी। అంటే బాబా చెప్తారు సత్యయుగంలో చాలా క్లీన్ అంటే క్లీన్గా ఉంటారు, ఎంత నీట్గా శుద్ధంగా ఉంటారు. అక్కడ శరీరంది ఏమీ వాల్యూ లేదు. ఎవరైనా శరీరం వదిలేస్తే దాన్ని కరెంటులో పెట్టి కాల్చేస్తారు, అంతే. కరెంట్లో పెడతారు, అది కాలిపోతుంది. ఇట్లా కాదు, దాని ఎమికల్ అంతా తీసుకొచ్చి నదిలో కలిపేది, అదంతా మాటనే లేదు అక్కడ. ఇట్లా కూడా కాదు, శరీరాన్ని మోసుకుని పోతారు, నలుగురు మోసుకుపోతారు. ఆ కష్టమంతా కూడా అక్కడ లేదు. శరీరం వదిలేస్తే దాని కరెంట్లో పెడతారు, అది కాలిపోతుంది. ఇక్కడ మరి మనుషులు శరీరం వెనక ఎంత ఏడుస్తారు, దాన్ని తలంపు చేస్తూ ఉంటారు, బ్రాహ్మణ్ణి పిలుస్తారు, వాళ్ళకు తినిపిస్తారు. అక్కడ ఈ మాటలంతా లేనే లేదు. ఇక్కడ ఎవరైనా శరీరం వదిలేస్తే ఇక్కడ ఏం పద్ధతి ఉందో ఆ పద్ధతి సత్యుగంలో లేనే లేదు. तो बुद्धि से काम लेना होता है. वहाँ क्या क्या होगा, स्वर्ग तो फिर क्या, ये है ही नारक का झूठा कांट. అంటే మన బుద్ధి ద్వారా విచారం చేస్తూ ఉండాలి. సత్యుగంలో ఏమేం పద్ధతి ఉంటుంది, ఎట్లా ఉంటుంది. స్వర్గం అంటే ఎంత హాయిగానే ఉంటారు అందరూ. ఇట్లా కష్టపడి మాట శరీరం వెనక తిరిగేది మాట అంతా లేనే లేదు. ఇప్పుడు ఉండేదాన్ని నరకం చెప్తారు, అంతా असत्य खंडन ఇప్పుడు. तो तब तो गाया हुआ है झूठी माया झूठी काया. गवर्नमेंट कहते हैं गो कोस बंद कर. उनको लिखना चाहिए पहले तो ये कोस बड़ा भारी है, एक दो पर काम कटारी चलाना, ये कोस बंद करो. ये काम महाशत्रु है, आदि मध्य अंत दुख देता है. इस पर जीत पहनो, तुम पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बनेंगे. वहाँ देवताओं का न्यू ब्लड है, वो कहते हैं बच्चों का న్యూ బ్లడ్ है. అంటే బాగా చెప్తారు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆవు హింస చేయకూడదు, ఆవు హత్య చేయకూడదు అని చెప్తూ ఉంది. అయితే మనం వాళ్ళకు రాయాలి, మొదట్లో ఈ హత్యను స్టాప్ చేయండి. చాలా భారీ పెద్ద హత్య ఏమంటే పరస్పరంగా కామ్ వికారానికి వశమయ్యి హత్య చేసుకునేది. మొదట్లో ఈ కామ్ వికారాన్ని హత్య చేసేయండి, ఇది మంచిది కాదు, బంద్ చేయండి. కామ్ మహాశత్రు, ఇది ఆది మధ్య అంత దుఃఖం ఇచ్చింది, దీన్ని జయించాలి. పవిత్రంగా ఉంటే పవిత్ర ప్రపంచానికి మాలిక్ అయిపోతారు. ఇట్లా అని మనుషులకు చెప్పాలి. అక్కడ సత్యుగంలో దేవతలది కొత్త బ్లడ్ ఉంటుంది, కొత్త రక్తం. మనుషులు ఏం చెప్తారంటే చిన్నపిల్లలు యూత్లో కొత్త బ్లడ్ ఉంటుంది, చిన్నపిల్లల్లో కొత్త బ్లడ్ ఉంది ఎట్లా అని. అయితే ఇక్కడ కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది, పాత ప్రపంచంలో అన్ని పాతదే. బ్లడ్ అంటే రక్తం కూడా పాతగానే ఉంది. ఈ కలియుగంలో सतयुग में जब नया शरीर मिलेगा तभी नया ब्लड भी होगा. ये शरीर भी पुराना तो ब्लड भी पुराना. अभी इसको छोड़ना है और पावन बनना है. तो बाप के सिवाय कोई बना नहीं सकते. सबका धर्म अलग अलग है और हर एक को अपने धर्म का शास्त्र पढ़ना है. संस्कृत मुख्य है, संस्कृत में मुख्य है गीता. అంటే బాగా చెప్తారు ఇప్పుడు ప్రపంచమే పాతగా ఉండేటప్పుడు అందరూ శరీరంలో పాత బ్లడ్డే ఉంటుంది. సత్యుగంలో కొత్తగా ఉండేదానిలో శరీరం కూడా కొత్తగా ఉంటుంది, బ్లడ్ కూడా, బ్లడ్ అంటే రక్తం కూడా కొత్తగా ఉంటుంది.
ఇప్పుడు శరీరం పాతది, రక్తం కూడా పాతది. సో ఇప్పుడు దీన్ని వదిలేసి పోవాలి కదా. అయితే దానికి ముందు పవిత్రంగా కావాలి. ఆ పవిత్రంగా ఎవరు మన చేస్తారు? శివబాబాని వచ్చి మనని పవిత్రం చేస్తారు. అందరూ ధర్మం వేరే వేరే, అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మశాస్త్రాన్ని చదువుతారు. గీత చదవాలంటే దాంట్లో సంస్కృతి ఉంది ముఖ్యంగా గీతలో. బాబా చెప్తారు, मैं संस्कृत थोड़ी सिखाता हूँ, जो भाषा ये ब्रह्मा जानता है मैं उसमें ही समझाऊँगा. मैं अगर संस्कृत में सुनाऊँ तो ये बच्चे कैसे समझे? ये कोई देवता की भाषा नहीं. कभी कभी बच्चियाँ आकर के वहाँ की भाषा बोलती है. ये भाषाएं सीखने से शरीर निर्वाहार्थ कोई लाख कोई करोड़ कमाते. అంటే శివబాబు చెప్తారు, నేను ఏమి సంస్కృత్లో మీకు చెప్పలేదు, సంస్కృత్ నేర్పించాను. బ్రహ్మ బాబాకు ఏ భాష తెలుసో ఆ భాషలోనే వచ్చి శివబాబా మనకు జ్ఞానం ఇస్తారు. ఒకవేళ శివబాబా సంస్కృత్ చెప్పేది పోదాం, బిడ్డలకు అది ఎట్లా అర్థమవుతుంది? అర్థమే కాదు. దేవతల భాష కూడా సంస్కృత్ కాదు. బిడ్డలు ఎప్పుడైనా ట్రాన్స్లో పోయేసి అక్కడ ఉండే భాష చెప్తారు, దేవతలు ఇట్లా చెప్పినారు, ఇట్లా మాట్లాడతారు, దీనికి ఇది ఎట్లా. ఇప్పుడు ఈ కలియుగంలో శరీర నిర్వాహార్థంగా ఎన్ని భాషలు నేర్చుకుంటారు, లక్షలు సంపాదన చేస్తారు, కోట్లు సంపాదన చేస్తారు భాష బాగా నేర్చుకుంది. సో ఇక్కడ మనకు బాబా తలంపే సంపాదన, భాషతో కాదు. అర్థమైందా? यहाँ कितनी कमाई कर रहे मन संपादन बाबा तलंप. तो तुम जानते हो सतयुग में हम महाराजा महारानी बनेंगे. जितना जास्ती पढ़ेंगे उतना जास्ती धनवान बनेंगे. गरीब और शाहूकार में फर्क तो रहता है ना. सारा मदार है पवित्रता पर. सेंटर पर जो आते हैं उनको समझाना है. अगर पवित्र नहीं बनेंगे तो नॉलेज बुद्धि में ठहरेगा नहीं. 4-5-7 रोज आकर के फिर पतित बने तो नॉलेज ख़त्म. योग सीखते सीखते अगर पतित बने तो सब कुछ मिट्टी में मिल जाएगा. अगर कोई पवित्र नहीं बन सकता है तो भले न आओ, परवाह थोड़ी करनी चाहिए. जन्म जन्मांतर के पापों का बोझा सिर पर है, सो बिगर याद के कैसे उतरेगा. तो गाया हुआ भी है सेकंड में जीवन मुक्ति. శివబాబు చెప్తారు, సత్యుగంలో మన మహారాజా మహారాణి అవుతాం ఈ చదువు ఆధారంలో. మరి ఎంత జాస్తి ఇది చదవాలి, ఎంత జాస్తి చదువుతారు అంత ధనవాన్ అయిపోతారు. పేదవాళ్ళు మరి షౌకార్ తేడా ఏమో ఉంటుంది కదా. అన్నిటికీ ఆధారం పవిత్రత. సెంటర్స్లో చాలామంది వస్తారు, వాళ్ళకు మనం చెప్పాలి, ఒకవేళ మీరు పవిత్రంగా ఉండేదానికి కాలేదంటే ఈ జ్ఞానం మీ బుద్ధిలో నిలిచలేదు, ధారణ కాదు. కొందరు 5 రోజులు 7 రోజులు వస్తారు, అయితే పతిత అయిపోయినారంటే ఈ జ్ఞానం వాళ్ళలో సమాప్తి అయిపోతుంది, అర్థమే కాదు, ఉండదు. యోగా నేర్చుకొని ఒకవేళ పతిత అయిపోతారు అనుకోండి, అప్పుడు అన్నీ మట్టిలో కలిసిపోతుంది. అంటే వాళ్ళకు జ్ఞానం ఒక బొట్టు ఉండదు, బుద్ధిలో అన్నీ వెళ్ళిపోతుంది. ఒకవేళ పవిత్రంగా ఉండేది సాధ్యం లేదంటే వాళ్ళు రాలేదంటేనూ పర్వాలేదు, మనం పట్టించుకోకూడదు. జన్మ జన్మాంతరాన్ని పాపాన్ని బరువు తలపైన ఉంది కదా, అది యోగం లేదంటే ఎట్లా పోతుంది. అందుకే గాయనం కూడా ఉంది, సెకండ్లో జీవన్ముక్తి అట్లా. బాబ్ జో కహే సో కర్నా. శివబాబా ఏమంతా మనకు చెప్తారో అదంతా మనం చేసుకునే పోతూ ఉండాలి. బాబా చెప్పిన వెంటనే మనం చెయ్యాలి కదా, అప్పుడే పవిత్రం అవుతాం. सारी दुनिया बुलाती है पतित पावन आओ. हम पतित है,
परंतु पावन कोई बनते ही नहीं, तो वापस भी कोई जा नहीं सकते। वे लोग ब्रह्म को परमात्मा समझ याद करते हैं। ये ज्ञान ही किसको नहीं, तो परमात्मा क्या है? ब्रह्म को परमात्मा नहीं कहते। न ब्रह्म में लीन हो सकते हैं, न ब्रह्म परमात्मा। फिर भी पुनर्जन्म में तो सबको आना ही है, क्योंकि आत्मा अविनाशी है। అంటే శివబాబు చెప్తారు, మొత్తం ప్రపంచం శివబాబాని ఎట్లా పిలుస్తుంది, హే పతిత్ పావన్ ఆవో అట్లా అని పిలిచింది. మేము పతిత్గా ఉన్నాం అట్లా అని చెప్పి పిలుస్తుందా లేదా? పావన్ ఎవరు చేస్తారు? శివబాబా తప్ప ఎవరు చేసానికి లేదు పావన్. వేరే ఎవరు పావన్ చేసానికి లేదు, శివబాబా తప్ప. తో వాపస్ కూడా ఎవరు పోయేదానికి లేదు. పవిత్రం కాలేదంటే వాపస్ పోయేదానికి లేదు. వాళ్ళు తపస్వీలు ఏం చెప్తారంటే బ్రహ్మనే పరమాత్మని అనుకొని తలంపు చేస్తారు. ఈ జ్ఞానం వాస్తవంగా పరమాత్మ ఎవరు అది వాళ్ళకి తెలియదు. బ్రహ్మతత్వం అది ఏం పరమాత్మ కాదు. బ్రహ్మతత్వం కూడా పరమాత్మ కాదు. మరి లీనం అయ్యేది కూడా సాధ్యమే లేదు. అందరూ పునర్జన్మం కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఆత్మ అవినాశి కదా, అందువల్ల అది దేంట్లో పోయి లీనం కాదు. तो वो समझते हैं बुद्ध वापस चले गया, परंतु उसने जो स्थापन की तो ज़रूर उसको पालना भी करेंगे ना, नहीं तो पालना तब कौन करेगा? वो वापस कैसे जा सकता है? మనుషులు అనుకున్నారు బుద్ధ ధర్మస్థాపన అయిపోయిన తర్వాత వాపస్ ఇంటికి వెళ్ళిపోయినారు అట్లా అని పరంధాం. అయితే వాస్తవంగా ఎవరు ఏ ధర్మాన్ని స్థాపన చేస్తారు ఆ ధర్మాన్ని వాళ్ళే పాలన చేయాలి. అందువల్ల వాళ్ళు పాలన చేసడానికి పునర్జన్మం తీసుకుంటారు. లేదంటే ఎవరు పాలన చేస్తారు? ఎవరు ఏ ధర్మం స్థాపన చేస్తారో ఆ ధర్మాన్ని వాళ్ళే పాలన చేయాలి. అందువల్ల వాపస్ ఇంటికి ఏమీ పోలేదు बुद्धा. तो तुम ऐसे थोड़ी कह सकते हो कि हम मुक्ति में जाकर बैठ जाएंगे. तुम जानते हो हम अपना धर्म स्थापन कर रहे हैं, फिर पालना भी करेंगे ना. वो पावन धर्म था, अभी पतित बन पड़ा है. అంటే శివబాబు చెప్తారు, మీరు ఇట్లా చెప్పకూడదు, మేము అన్నీ అయిపోయిన తర్వాత ముక్తిలోనే పోయి కూర్చునేస్తాం అట్లా అని. అయితే మీకు తెలుసు కదా, మీరే మీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారంటే మీరే దాన్ని పాలన కూడా చేయాలి. ఇట్లా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారంటే ఆ బ్రహ్మనే విష్ణు అయ్యేసి సత్యుగంలో ఆ ధర్మాన్ని పాలన కూడా చేస్తారు. సో ఎవరెవరు స్థాపన చేస్తారు వాళ్ళే దాన్ని పాలన చేయాలి. సో ఆ ధర్మం పవిత్రంగా ఉండే ధర్మం, ఇప్పుడైన వాళ్ళే పాలన చేసేది. అయితే కలియుగ అంతు సమయంలో మనందరం పతిత అయిపోయాం. ఆయింగే బి వహి జో ఇస్ ధర్మకే హోంగి. ఇక్కడ సంగం యుగంలో బాబాది ఎంత వినేదానికి ఎవరు వస్తారంటే ఎవరు ఈ ధర్మం వాళ్ళు అయినారో వాళ్ళే వస్తారు. దేవీ దేవత ధర్మ వాళ్ళు. ఇది అంటూ పెడుతూ ఉన్నాం. కలం లగ్ రహా హై, సబ్సే మీఠే మీఠా ఝాడ్ హై ఏ దేవీ దేవత ధర్మ కా. అన్నిటికంటే చాలా మధురమైన చెట్టు దేవీ దేవతా చెట్టు. అంటే దేవీ దేవతా ధర్మం ఇప్పుడు స్థాపన అవుతుంది. तो इसकी स्थापना का कार्य हो रहा है. शास्त्र आदि जो भी बनाते हैं सब है भक्ति मार्ग के लिए. ఇప్పుడు దేవీ దేవతా ధర్మ స్థాపన కార్యం అవుతూ ఉంది. శాస్త్రాలంతా భక్తి మార్గాని కోసం చేసినారు. एक बाबा का ही गायन है जो आकर के मनुष्य से देवता बनाते हैं. అయితే ఒక్క తండ్రికి మాత్రమే ఈ గాయనం ఎవరు వచ్చి పతిత నుంచి పావన్ మనుషుని దేవతగా చేస్తారు. ఒక తండ్రి శివబాబా మాత్రమే. तो ऐसे बनाने वाले बाप को कितना अच्छी रीति याद करना चाहिए.
ఇట్లా దేవీ దేవతగా చేసే తండ్రిని మనం ఎంత బాగా తలంపు చేయాలి. ये भी जानते हैं ड्रामा अनुसार भक्ति मार्ग को भी चलना ही है. वास्तव में सर्व का सद्गति दाता एक है, तो पूजा भी एक की करनी चाहिए. డ్రామా అనుసారంగా భక్తి మార్గం కూడా జరగాల్సిందే. వాస్తవంగా సర్వకా సద్గతి దాత ఒకరే, వాళ్ళని మాత్రమే కదా అందరూ పూజ చేయాలి. देवी देवता जो सतो प्रधान थे वो 84 जन्म भोग कर तमो प्रधान बने. अभी फिर सतो प्रधान बनना है. सो सिवाय बाबा की याद के बन नहीं सकते हैं. అంటే దేవీ దేవతలు సతో ప్రధాన్గా ఉండి ఇప్పుడు 84 జన్మం తీసుకొని తమో ప్రధాన్ అయినారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధాన్ కావాలి కదా, దానికోసం శివబాబా తలంపు లేకుండా సతో ప్రధాన్ అయ్యేదానికి లేదు. అందువల్ల బాబా తలంపు కంపల్సరీగా చేయాలి. నా కిసి మే బనానికి తాకత్ హై సివాయ్ బాబ్కి. మన సతో ప్రధాన్ చేసే శక్తి వేరే ఎవ్వరికీ లేదు, శివబాబా తప్ప. याद भी एक को ही करना है. यह अव्यभिचारी याद. अनेकों को याद करना यह వ్యభిచారీపన్. బాగా చెప్తారు, తలంపు కూడా ఒక్కరిననే చెయ్యాలి. దీని అవ్యభిచారి తలంపు అని చెప్తారు. అనేకరిని తలంపు చేసేది అంటే వ్యభిచారి అని అర్థం. వ్యభిచారి పని. అనేక ఆత్మలను అనేక దేవతల్ని అనేక ఏమేమో తలంపు చేస్తారు. సబ్కి ఆత్మ जानती है कि शिव हमारा बाप है, इसलिए सब तरफ जहाँ भी देखो शिव की पूजा करते हैं. అందరూ మనుషులు కూడా చెప్తారు శివ్ బాబా మన తండ్రి ఎట్లా అని. అందుకోసం ఎక్కడ చూసినా అక్కడంతా శివాలయం ఉందా లేదా పూజ చేస్తారు. శివ్ బాబాని పూజ చేశాను. అన్ని స్థానంలో కూడా శివాలయం ఉంది. దేవీ देवताओं के आगे भी शिव को रखा है. वास्तव में దేవతాంతో పూజ కర్తే नहीं. అంటే దేవీ దేవతల ముందు కూడా శివుని పెట్టినారు. ఇట్లా రామేశ్వరంలో రామ పూజ చేసినట్టుగా చూపిస్తారు. వాస్తవంగా చూస్తే దేవతల పూజనే చేయరు. గాయనం కూడా ఉంది. దుఃఖమే सिमरन सब करे, सुख में करे न कोई. फिर देवताएं पूजा कैसे करेंगे? వాస్తవంగా ఈ గాయన ఉంది కదా, దుఃఖాన్ని సమయంలో అందరూ స్మరణ చేస్తారు. సుఖంగా ఉంటే ఎవరు స్మరణ చేయరు. దేవతలు చాలా సుఖంగా ఉంటారు, మరి వాళ్ళెందుకు పూజ చేస్తారు? చేయరు. అంటే వాళ్ళు తప్పు చూపించినారు. రామేశ్వరంలో పూజ చేసినట్టుగా, గోపేశ్వర్ కృష్ణ పూజ చేసేట్టుగా అదంతా లేదు. తో జూటి మహిమ తోడి దిఖానించాయి. అంటే అదంతా అసత్య మహిమ, అదని చూపించకూడదు. శివ్ బాబాకు జాన్తే హీ కహా జో యాద్ కరే. అయితే పాపం మనుషులు శివ్ బాబా ఎవరునే తెలియదు కదా, మరి ఎట్లా తలంపు చేస్తారు? తో वो चित्र उठा देना चाहिए. बाकी पूजा करने वाली सिंगल ताज वाली दिखानी चाहिए. साधु संत किसको भी लाइट का ताज नहीं है, इसलिए ब्राह्मणों को भी लाइट का ताज नहीं दिखा सकते. तो जिनका ज्ञान तरफ पूरा ध्यान होगा वो करेक्शन भी करते रहेंगे. అంటే బాబా చెప్తారు, అక్కడ చిత్రాలంతా చూపించినారు కదా దేవతలు పూజ చేసేట్టుగా. వాస్తవంగా ఆ చిత్రం ఉండకూడదు. దేవతలు ఎవరు పూజ చేయరు. తర్వాత ద్వాపర యుగం నుంచి రాజాలు ఎవరు పూజ చేస్తారు, వాళ్ళకు ఒక్క కిరీటమే ఉండాలి. పవిత్రతా కిరీటం ఉండకూడదు, ఒక్క కిరీటం. సాధు సన్యాసులకు కూడా పవిత్రతా కిరీటం చూపించలేదు. సో బ్రాహ్మణం కూడా ఈ లైట్ కిరీటం, అంటే లైట్ కిరీటం చూపించకూడదు. లైట్ కిరీటం ఏం కనిపిస్తుందా? సాధు సన్యాసులకు కూడా లైట్ కిరీటం లేదు. తో జిన్కా ఎవరికి జ్ఞానాన్ని సైడ్ చాలా అటెన్షన్ ఉందో వాళ్ళు ఇదాన్ని కరెక్షన్ చేస్తూ పోతూ ఉంటారు. అబూల్తో కోయి బనాని కరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఎంత తప్పు జరుగుతూనే ఉంది. ఎవరు తప్పు లేకుండా లేదు.
తప్పులేమో జరుగుతూనే ఉంటుంది. त्रिमूर्ति का चित्र कितना अच्छा है. ये बाप ये दादा. बाबा कहते हैं तो मुझे याद करो तो ये बन जाएंगे. देही अभिमानी बनना है. త్రిమూర్తి చిత్రం కూడా ఎంత బాగుంది. దాంట్లో బ్రహ్మ బాబా ఉన్నారు, పైన శివ బాబా ఉన్నారు. మరి బాబా చెప్తారు, మీరు వీళ్ళ ద్వారా నా తలంపు చేయండి, మీరు ఇట్లా దేవత అయిపోతారు. విష్ణు రూపం కూడా ఉంది అక్కడ, విష్ణు రూపం అయిపోతారు. త్రిమూర్తిలో ఇదంతా బాగుంది. దేహి అభిమాని అయ్యేది. శంకర్ని కూడా తపస్వి రూపంలో చూపించినారు కదా. బాబా తలంపు చేస్తారు దేహి అభిమాని అయ్యి. आत्मा कहती है मेरा सिवाय एक बाप के और किसी में ममत्व नहीं है. ఆత్మ చెప్తుంది నాకు ఒక్క శివబాబా పైన మాత్రమే ప్రీతి, వేరు ఎవరి పైన మోహం లేదు అట్లా అని. हम यहाँ रहते हैं शांतिधाम और सुखधाम को याद करते हैं. अभी दुखधाम को छोड़ना है, परंतु जब तक हमारा नया घर तैयार हो जाए तब तक पुरानी घर में ही रहना है. नए घर में जाने लायक बनना है. आत्मा पवित्र बन जाएंगी तो फिर घर चली जाएंगी. कितना सहज है. मूल बात है ही ये समझने की कि परमात्मा कौन है और ये दादा कौन है. बाप इनके द्वारा वर्षा देते हैं. बाप कहते हैं बच्चे मामी का मनमना भव. బాప్ कहते हैं बच्चे मनमना भव. అంటే మనం ఒక్క శివబాబా తలంపు చేసుకొని పవిత్రమై శాంతిధాం వెళ్ళిపోతాం. మరి సుఖధాం తలంపు కూడా ఉండాలి, శాంతిధాం తలంపు కూడా ఉండాలి. ఇప్పుడు ఇది దుఃఖధాం, దీని వదిలేయాలి. అయితే ఎంతవరకు కొత్త రాజ్యం స్థాపన కాలేదు, కొత్త ఇల్లు తయారు కాలేదు, అంతవరకు పాత ఇంట్లోనే ఉండాలి. కొత్త ఇంటికి పోయేదానికి లాయిక్ కావాలి. ఆత్మ పవిత్రం అయిపోవాలి. అప్పుడు అది వాపస్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎంత ఈజీ ఈ మాటలంతా. ముఖ్య మాట ఏం చెప్పాలంటే పరమాత్మ ఎవరు అట్లా అని. మరి ఈ దాదా ఎవరు, పరమాత్మ ఎవరు, ఈ రెండు విషయాలు అందరూ తెలుసుకోవాలి. తండ్రి వీళ్ళ ద్వారా మనకు ఆస్తి ఇస్తారు. తండ్రి చెప్తారు బచ్చే మన్మనా భవ అట్లా అంటే నా తలంపు చేస్తూ ఉండండి. ముझे యాద్ కరో తో తుమ్ పావన్ దేవతా బన్ జాయేంగే. నా తలంపు చేస్తూ ఉంటే మీరు పావన్ దేవత అయిపోతారు అని చెప్పాలి. సత్యుగంలో దేవత అయిపోతారు. బాకీ సబ్ ఉస్ సమయం ముక్తిధామ్ మే రహేంగే. మన దేవతలుగా ఉండే టైంలో మిగతా వాళ్ళు అందరూ ముక్తిధామ్లో ఉంటారు. సభీ ఆత్మాओं को शांतिधाम में ले जाने वाला बाप ही है. హై కితనా సహజ్. అందరిని ముక్తిధాం పిలుచుకొని పోయేది ఒక్క తండ్రి మాత్రమే, శివబాబా మాత్రమే మన అందరినీ ముక్తిధాం పిలుచుకొని పోతారు. ఎంత ఈజీ ఈ మాటలంతా. बच्चों को बहुत खुशी होनी चाहिए, दिल बड़ा साफ होनी चाहिए. कहा जाता है दिल साफ तो मुराद हासिल. అంటే బాబా చెప్తారు ఎంత ఈజీ ఇదంతా మాటలు బాబా మనకు నేర్పిస్తారు. చాలా సంతోషంగా ఉండాలి. మనసు మాత్రం చాలా క్లీన్గా పెట్టుకోవాలి. చెప్తారు కదా, ఎవరు మనసు క్లీన్గా ఉంటుందో పరమాత్మ వాళ్ళపైన తృప్తి అయిపోతారు. మనసు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. తో సత్యమైన దిల్వార్ ఆత్మ కోసం శివబాబా అవుతారు. తండ్రియే మన దిల్వార్. అంటే మన మనసుని ఆక్యుపై చేసుకునేది ఎవరు? శివబాబా. దిల్ లేనివాళ్ళ, మన మనసును తీసుకునేవాడు దిల్వాల శివబాబా. వాళ్ళు వచ్చినారు కూడా. వాళ్ళు వచ్చినారంటే అందరూ మనసును తీసుకునే దానికోసమే పరమాత్మ వస్తాడు. అంటే అందరూ ఎంతో దుఃఖంగా అయిపోయినారు. ఎన్ని మాటలు మనసులో ఉంది అదన్నీ ఎవరికి ఇస్తారు? శివబాబాకి ఇవ్వాలి. तो सभी की संगम पर आकर दिल लेते. బాబా చెప్తారు సంగం యుగంలో వచ్చి అందరు మనసును తీసుకుంటారు. ఆత్మకి దిల్ లేని వాళ్ళ పరమాత్మ, మనుష్యుకి దిల్ లేని వాళ్ళే మనుష్య. ఆత్మలు మనసును తీసుకునేది పరమాత్మ.
మనుషులు మనసును తీసుకునేది మనిషి. సో మనిషి పరస్పరంగా ప్రీతి. అయితే ఇక్కడ ఆత్మకు పరమాత్మ పైన ప్రీతి. రావణ్ రాజ్యమే సబ్ ఏక్ దోకే దిల్ కో ఖరాబ్ కర్నే వాలే. ఈ రావణ్ రాజ్యంలో అందరూ పరస్పరంగా మనసును చెడిపే వాళ్ళే ఉన్నారు. तो तुम बच्चों को कल्प पहले भी इस त्रिमूर्ति के चित्र पर समझाया, तब तो अभी भी निकला है ना. కల్ప ముందు కూడా ఈ త్రిమూర్తి చిత్రం పైన శివబాబా మనకు చెప్పినారు. అందుకే ఇప్పుడు కూడా ఈ చిత్రం ఉంది, బాబా చేయించినారు. దీని గురించి మనం కంపల్సరీ అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఎన్ని చిత్రాలు వచ్చింది, కొత్త చిత్రాలు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెట్లు చిత్రం ఎంత బాగుంది, మళ్ళీ దాని గురించి మనుషులకి ఏం అర్థమవుతుంది, మన అందరికీ చెప్పాలి. భారతవాసీలు ఎట్లా 84 జన్మాలు తీసుకున్నారు, ఇది ముఖ్యంగా ఈ చిత్రంలో ఉంది. ఇప్పుడు ఇది అంతిమ జన్మ, లాస్ట్ జన్మలో మనం ఉన్నాం. తో మనం ఎప్పుడూ శుభమే చెప్పాలి, సదా శుభం చెప్పాలి. అర్థమైందా? హమ్తో శుభ బోల్తే హై, మనం శుభమే చెప్తాం. तुम ऐसे क्यों कहते हो कि हमने 84 जन्म नहीं लिया है, तो तुम स्वर्ग में आएंगे नहीं. ఇట్లా చెప్పకూడదు, నేను 84 జన్మ తీసుకోలేదు అట్లా అంటే స్వర్గంలో రారు. 84 జన్మ తీసుకునే వాళ్ళు వస్తారు. ఫిర్ భీ నరక్ మే ఆయింగి అంటే అక్కడ రాకుండా మళ్ళీ నరకంలో వస్తారు. స్వర్గమే ఆనా చాతే హీ నహీ. చాలామందికి స్వర్గంలో వచ్చేది ఇష్టమే లేదు, రావాలనే అనుకోలేదు స్వర్గాన్ని. భారత్ ही स्वर्ग बनना है, ये तो हिसाब है ना समझने का. महारती अच्छी तरह से समझा सकती है. सर्विस करने का उल्लास रखना चाहिए. భారత్ స్వర్గంగా ఉండింది, లెక్క కూడా ఉంది కదా, ఎవరు ఎంత జన్మం తీసుకుంటారు. మహారథీలు కూడా చాలా బాగా చెప్పచ్చు. సర్వీస్ కూడా ఉల్లాసం ఉండాలి, చాలా ఇంట్రెస్ట్గా ఉల్లాసంగా సర్వీస్ చేయాలి. మనం పోయేసి ఇప్పుడు అందరికీ దానం ఇవ్వాలి, అట్లా అని ఉమంగ ఉత్సాహం ఉండాలి. తో దానం ఉంటే దానం కంపల్సరీ ఇవ్వాలి. దానమే లేదంటే దానం ఎట్లా ఇస్తారు, విచారం కూడా రాదు దానం ఇచ్చేదాన్ని. ఎవరి దగ్గర జ్ఞాన దానమే లేదు వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చేదానికి విచారమే రాదు. पहले पूछना चाहिए कि क्या क्या आश रख करके आए हो. ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళని అడగాలి, ఏమి ఆశ పెట్టుకొని ఇక్కడ వచ్చినారు అట్లా అని. అంటే బ్రహ్మ బాబా ఉండేటప్పుడు చాలామందికి దర్శనం చేసే ఆశ ఉండింది. दर्शन की यहाँ बात नहीं है, बेहद बाप से बेहद का सुख लेना है. 2 बाप है ना, बेहद के बाप को सब याद करते हैं. बेहद के बाप से बेहद का वर्षा कैसे मिलता है, सो आकर के समझो. ఇక్కడ దర్శనం చేసే మాట లేదు. బేహద్ తండ్రి వచ్చినారు, బేహద్ సుఖం మనం తీసుకోవాలి తండ్రి దగ్గర ఉండి. 2 తండ్రులు ఉన్నారు కదా, బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి వస్తుంది. వాళ్ళ తలంపు చేస్తూ ఉండాలి. ఆస్తి ఎట్లా తీసుకునేది, తలంపు చేసి అంటే ఇక్కడ వచ్చి తెలుసుకోండి అని చెప్పాలి అందరికీ. బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి ఎట్లా తీసుకోవాలి. ఏ బీ సమझने वाला ही समझेंगे. ఇది కూడా ఎవరికి అర్థం చేసుకోవాలని ఉందో వాళ్ళే చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అంటే బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి తీసుకునే విధానం కూడా అర్థం చేసుకోవాలి. రాజాయి లేనే వాళ్ళ హోంగాతో ఫట్ సమझ जाएंगे. రాజ్యం తీసుకునే వాళ్ళగా ఉంటే వాళ్ళకు వెంటనే అన్ని విషయాలు అర్థమైపోతుంది. ये तो बाप कहते हैं घर बैठे काम काज करते सिर्फ बाप को याद करो तो याद करने से पाप मिट जाएंगे. బాబా ఇక్కడ మరి చెప్తారు, ఇంట్లో కూర్చొని కూడా పని అంతం చేసుకొని కూడా శివబాబా తలంపు చేయండి, అప్పుడు పాపం అంతం వెళ్ళిపోతుంది ఎట్లా అని. అచ్చా మీఠే మీఠే సిక్కలదే బచ్చోం ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा कोसर मुख्य सार, कभी भी एक दो की दिल खराब नहीं करनी है। బాబా చెప్తారు, ఎప్పుడూ పరస్పరంగా మనసును చెడుపుకోకూడదు, ఒకరి మనసును ఒకరు చెడపకూడదు। सर्विस करने का उल्लास रखना है। ज्ञान धन है तो दान ज़रूर करना है। సర్వీస్ చేసే ఉల్లాసం ఉండాలి। జ్ఞాన దానం ఉంటే దానం ఇస్తూ కంపల్సరీగా దానం ఇవ్వాలి। మరి రెండో పాయింట్, नए घर में चलने के लिए स्वयं को लायक बनाना है। आत्मा को याद के बल से पावन बनानी है। అంటే కొత్త ఇంటికి పోయేదానికోసం మన స్వయం లాయక్ కావాలి। ఆత్మ శివబాబా తలంపులో ఉండి శక్తి తీసుకొని పావన్ కావాలి। తలంపుని శక్తి ఆధారంలో పావన్ కావాలి। వరదాన్, స్వస్థితి ద్వారా सर्व परिस्थितियों को पार करने वाली निराकारी अलंकारी भाव, అంటే స్వస్థితిలో ఉండి స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దూరం చేసేవాళ్ళు निराकारी మరి अलंकारी भाव। जो अलंकारी है वो कभी देह अहंकारी नहीं बन सकते। బాబు చెప్తారు, ఎవరు అలంకారి అయినారు వాళ్ళు ఎప్పుడు దేహ అలంకారి కాదు। దేహ అహంకారంలో రారు అలంకారి। నిరాకారి మరి అలంకారిగా ఉంటారు। ఇదే మన్మనాభావ మధ్యాజీ భావం। అంటే దైవీ గుణాలు సర్వశక్తులతో అలంకారం చేసుకునే వాళ్ళకి ఎప్పుడు అహంకారం ఉండదు। సో నిరాకార స్థితిలో ఉండి అలంకారం చేసుకునేది మన్మనాభావ మధ్యాజీ భావ, అంటే దేవత అయిపోతారు। जब ऐसे स्वस्थिति में सदा स्थित रहते तो सर्व परिस्थितियों को सहज ही पार कर लेते। इससे अनेक पुरानी स्वभाव समाप्त हो जाती है। ఈ విధంగా స్వస్థితిలో ఉంటే సదా ఈ స్థితిలో ఉంటే సర్వ పరిస్థితులను ఈజీగానే మనం క్రాస్ చేసేస్తాం। మరి అనేక పాత స్వభావ సంస్కారం కూడా సమాప్తి అయిపోతుంది। स्व में आत्मा का भाव देखने से भाव स्वभाव की बातें समाप्त हो जाती हैं और सामना करने की शक्ति सर्व शक्तियाँ स्वयं में आ जाती है। బాబా చెప్తారు, స్వ ఆత్మిక భావలో అందరిని చూస్తే వేరే వేరే భావ స్వభావం అంతా సమాప్తి అయిపోతుంది। మరి ఎదిరించే శక్తి మనకు వస్తుంది। సర్వశక్తులు స్వయంలో మన అనుభవం చేస్తాం। మరి స్లోగన్, संकल्प का एक कदम आपका तो सहयोग के 1000 कदम बाप का। బాబా చెప్తారు, మీరు ఒక్క సంకల్పం చేయండి, నేను చేస్తాను అట్లా అని ధైర్యంగా ఒక్క సంకల్పం చేసి అడుగు పెట్టండి। అప్పుడు వేల సహయోగానికి అడుగు బాబా పెడతారు। మనం చాలా సహయోగం ఇస్తారు బాబా మనం చేస్తూ పోయేదానికి సంకల్పం చేస్తే। అర్థమైందా? ఓం శాంతి। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम ध्यान मेरा लगाओ मैं हाजिर हो जाऊंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। क्या दिल में तुम्हारे है
सब जानता हूँ मैं। क्या दिल में तुम्हारे है सब जानता हूँ मैं। क्या कर्म है तुम्हारे पहचानता हूँ मैं। क्या कर्म है तुम्हारे पहचानता हूँ मैं। तू मेरे वचन से चलेगा, तू मेरे वचन से चलेगा, तकदीर बना दूंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा। तेरी डूबती नैया का माझी बन जाऊंगा। तेरी डूबती नैया का माझी बन जाऊंगा। तू छोड़ दे चिंता, आंधी को रोक लूंगा। तू छोड़ दे चिंता, आंधी को रोक लूंगा। तू रख दे मुझ पे भरोसा, तू रख दे मुझ पे भरोसा, नैया पार करा दूंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा। हड्डियां लकड़ी की तरह जल जाएंगी, केश घास की तरह जल जाएगा, माटी में मिल जाएगा, क्या रह जाएगा। इसलिए कहता हूं अच्छा कर्म करो। तू आगे चलता जा, तेरे पीछे मैं रहूंगा। तू आगे चलता जा, तेरे पीछे मैं रहूंगा। तू थक गया राहों में, मैं तुझको उठा कर दूंगा। तू थक गया राहों में, मैं तुझको उठा के चलूंगा। हर वक्त हर घड़ी, हर वक्त हर घड़ी हम साया बन के रहूंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा। तुम ध्यान मेरा लगाओ, मैं हाजिर हो जाऊंगा। तुम 2 कदम बढ़ो, मैं 10 कदम बढ़ूंगा।